పరిశుద్ధుడా, ప్రేమయుడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, మీరే మా దేవుడవు, మా తండ్రివి, మా ప్రభువు, మా రాజు. నీలాంటి వారు ఎవరు లేరు ప్రభా, ఎక్కడ ఉండరు తండ్రి. నీవు ప్రేమామయుడవు, కరుణామయుడవు, వాత్సల్యత కలిగిన దేవుడవు తండ్రి. మీకు వందనాలు ప్రభా. మరొకసారి నాయన, ఇంతవరకు మా ఆరాధన అగ్రహించి నీకు స్తోత్రాలు. ఇప్పుడు మీరు మాట్లాడు సమయము నా తండ్రి. అయ్యా, మీరేం మాట్లాడమని కోరుచున్నాను. మీరు మాట్లాడినప్పుడు తండ్రి, ప్రతి అల్లరి నోర్లు యేసు నామములో మూత పడిపోని కాక అని ఘోషిస్తున్నాను. ప్రతి చెవి తెరవబడిని కాక నా తండ్రి. ప్రతి చెవి ప్రభ జాగ్రత్తగా మీ వాక్యములు విని వాక్యానుసారంగా ప్రభ జీవించటకు కృప చూపి నడిపించమని, నన్ను మరి మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మరి కుటుంబానికి ఏది అవసరమో అది అందించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, పెట్టాలి గట్టిగా. దయచేసి కూర్చోండి తొందరగా. మరి ఏది ఏమైనా సరే యేసుక్రీస్తు నిజమైన దేవుడు. హల్లెలూయా. అందరూ నాతో ఈ మాట చెప్పండి. యేసయ్య నమ్మదగిన దేవుడు. ఆయనను పోలిన వారు పైన ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, తూర్పు పడమర ఉత్తర దక్షిణములలో ఎక్కడ ఉండడు, ఉండబోరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దీని ఒక వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం నుండి చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. తరువాత వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నా అంశం ఏం తెలుసా? యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఇది నాకు చాలా ఇష్టం. ఇది ఒక మాట, ఈ వాక్యం చెప్పే ముందు ఒక మాట చదివిస్తాను మీ అందరికీ. నిర్గమకాండం, ఎక్సోడస్ 15:26. చాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, బుక్ ఆఫ్ రిటర్నమీ 28వ అధ్యాయం, ధర్మోపదేశకాండ 28వ అధ్యాయ. చాలు. ఫస్ట్ వర్స్ 28. అర్థమైంది చెప్పింది. ఇప్పుడు ఎందుకు చెప్పిన తెలిసే మాట 2 వచనాలు. ఈ 2 వచనాలు ఎందుకు చదివి చెప్పండి. అమ్మా శ్రద్ధ పెట్టండి. శ్రద్ధే ఉండదు అసలు. వాక్యం చెప్తుంటే వినరు. నేను ఎప్పుడు చెప్తాను, వినండి. సరే, పోయిన 1వ తారీఖు ఏం వాక్యం చెప్పుకున్నాం మనం? 1వ తారీఖు ఏం వాక్యం చెప్పుకున్నాం? నెహెమియా అండ్ జెర్మియా, నయోమి. ఓకే, నాకు ఒక్క మాట చెప్పండి చాలు. వాగ్దానం. మీరు 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 మీకు తెలుసులే. మీరు చెప్పండి ఏం వాగ్దానం మీకు? ఏడుంది వాగ్దానము? ఆడుంది సార్. అదే నాకు అర్థమైపోయి. ఆడుంది లేదుడా. ఏడుంది రమ్మా? ఆడుంది అయ్యా అంట. ఈడుండాలి. ఈడ రాత్రి పగలు ఎప్పుడు లేపిట్లు కొట్టి ఈ సంవత్సరం మీ వాగ్దానం ఏమంటే ఏం చెప్పాలా? చెప్పండి, ఏం వాగ్దానం? వాగ్దానం చెప్పండి. ఏం వాగ్దానం? సింపుల్ చెప్పొచ్చు. తలుపు. ఏమి అని చెప్పండి. ఏమి? తలుపు. అంత సింపుల్. ఆ తలుపుకి బీగం ఉందా లేదా? ఏడుంది తెలుసా మీకు? అది తగ్గించిన ఆ తలుపు బీగం బయటేసి బీగం చెవి పడేలేదు దేవుడు. తన దగ్గర పెట్టుకున్నాడు. పడేస్తే మనం తెలుసుగా, మన వాళ్ళు ఎత్తుకుంటాం పోయి. మనం ఎట్లా మనుషులు అంటే ఎవరో పడేసినాం అనుకోండి,
దొరికే వరకు వెతుకుతాము, లేకుంటే అట్లాంటిది డూప్లికేట్ చేయించుకుంటాం. అయితే దేవుడు తెరిచిన తలుపు ఎవ్వడు ముయ్యడు. దేవుడు మూస్తే ఎవ్వడు తెరవడు. మరి ఇప్పుడు మన సాక్ష్యాలు విన్నాం. మరి చిన్నమ్మ, బసమ్మ, సంతోషు, ప్రీతి 4 సాక్ష్యాలు దేవుడు విని ఉన్నాడు. మరి మనం చెప్తే ఆయన వింటాడు కదా, మరి ఆయన చెప్తే మనం ఏం చేయాలి? చెప్పండి. ఆయన మాట్లాడేటప్పుడు వినాలి. శ్రద్ధ, అందుకంటాడు శ్రద్ధగా నీ దేవుడని యెహోవా మాటలను శ్రద్ధగా వింటే. ఆ 2 ఉన్నాయి వచనాలు, అవి వేరు. ఒకటేమో స్వస్థత, ఒకటేమో ఆశీర్వాదం. ఎందుకు స్వస్థత రాదు చాలామందికి? చెప్పినప్పుడు వినరు దేవుని మాట. దేవుని వాక్యం చెప్పినప్పుడు వినరు. అందుకే ఆ షుగరు, బీపీ ఈ 2 అక్కసీలు చాలామందికి పోవవి. అందుకే డాక్టర్ చెప్పినాడు, నేను సాయా వరకు నిన్న బిడల్లమ్మ అంటాడు. వాని మాట అంటారు. దేవుడు చెప్పిన మాట వినరు. నీకు ఏ రోగము రాని. కాబట్టి మీరు ఆ వాక్యం చదువుకోండి. కాబట్టి ఇంటికి పోయినాక ఎప్పుడు చదువుకోండి. 15వ అధ్యాయం 20వ వచనం. చూడండి, ఒక్కటి రాడంట, ఒక్కటి కూడా రాదంట. ఒక్క రోగం కూడా రాదు. మరి ఎందుకు వస్తుంది రోగము? రోగం రావడానికి కారణమేమి? అపోస్తుల కార్యములు. సింపుల్. చెప్పండి మీ పక్కలో ఉన్న వాళ్ళకి, యేసయ్య పక్షపాతి కాడు. చెప్పండి. దేవుడు పక్షపాతి కాదు. యేసు ప్రభు పక్షపాతి కాడు. ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ పార్షాలిటీ. వానికి భాగిచ్చా నాకు ఇలేదు. వాణి విశ్వాసం. హలో, వాణి విశ్వాసం అంతే సింపుల్. ఇప్పుడు సంతోష్ మాట చెప్పా సాక్ష్యంలో, మా అత్తకు బాగుండలేదు, ప్రార్థన చేస్తే డబ్బులు రాలేదు, ప్రార్థన చేస్తే దేవుడు మా మామకి 2 నెలలు జీతం ఇచ్చా. చూడండి, ఆ ప్రార్థన పక్కలో వీడి విశ్వాసాన్ని పక్కలో చూసి ఏమన్నారు, అప్ప నమ్మకు ప్రార్థన ఏమాడనే వాళ్ళకి ప్రార్థన చేశా, వాళ్ళకి డబ్బులు ఉండలేదు. చూడండి, బైబిల్లో మీరు అర్థం చేసుకోండి. ఒకడికి పక్షవాయువు వచ్చింది, వానికి విశ్వాసం ఉందో మన బైబిల్ చదివారా? అయితే 4 ఉందండి విశ్వాసం. ఎవరు వాళ్ళు? ఈరోజు చాలామంది ఆ 4 సంపాదించుకోండి. దేనికి? మోసుకుపోయి. కొంతమంది మోసుకుపోయి లాస్ట్కి దొరకరు. ఎవరు? దేవుడు పక్షపాతి కాదు. యేసు ప్రభు పక్షపాతి కాదు. మనము తప్పులు చేసి ఇట్లా పెడితే మీకోసం మళ్ళీ అమ్ముడు వస్తుంది. ఇట్లా పెట్టుకుంటానులే. మనము తప్పులు చేసి, లేక నేను తప్పు చేసి దేవుడి మీద వేస్తే నాయంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఎప్పుడు ఎలాగ ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. నేను చెప్పినా కదా చాలాసార్లు, అప్పుడు మనకి ఇంత సౌండ్ సిస్టమ్ ఉండలేదు. నా ఫ్రెండ్స్, అంటే నేను సువారు చెప్పి నేను దేవుడు నడిపించినటువంటి చాలామంది చిన్న పాస్టర్లకి పెద్ద సౌండ్ సిస్టమ్లు, వాళ్ళ సూట్లు, బూట్లు. నిన్న నా ఫ్రెండ్తో మాట్లాడుతుండే, హైదరాబాద్ పాస్టర్తో, క్రిస్టఫర్, ఈ రోజుల్లో సౌండ్ సిస్టమ్ 10 మంది చెట్లు లేకపోయినా ఏముండాలంట? సౌండ్ సిస్టమ్ ఉండాలంట, సూట్ ఉండాలంట పాస్టర్కి. ఏముండాలి పాస్టర్కి? సూట్ ఉండాలా, బూట్ ఉండాలా, బైక్ ఉండాలా, కారు ఉండాలా. ఇప్పుడు నడిచిపోయే పాస్టర్ లేదు, సైకిల్ తొక్కే పాస్టర్ లేదు. నేనైతే చాలా సంవత్సరాలు సైకిల్ తొక్కి సేవపోయినాను. అంటే ఇప్పుడు వచ్చే సేవకులు సైకిల్ తొక్కలని కాదు, అప్పుడు అది మాకు అనుకూలంగా ఉండే సైకిల్. ఇప్పుడు వచ్చినతోనే బండిస్తారా సార్, కారు ఇస్తారా, మేము సువార్త అవుటచిపోతాం. నేను, సతీష్ సారు, నిరంజను, శ్యాము 4 నడుచుకొని పోతుంటే మీ సువార్త. నేను నిన్న లండన్ సార్ పెడితే వీళ్ళ ఫోటోలు పెట్టి, శ్యామ్ ఏమంటారు, ద డేస్ ఆర్ బ్యాక్ అని పెట్టినాను. అంటే మళ్ళా దినములు వెనక్కి వచ్చాయి. మనం అప్పుడు అవుట్రీచ్ పోతుంటే ఇప్పుడు మా పిల్లలు మరలా పోతున్నారు అవుట్రీచ్కి. చూడండి, సింపుల్ చెప్పండి. నేను ఒక మాట, ఆ మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రసంగి అంటాడు ఏం తెలుసా, ముందు ఉన్నవే ఇప్పుడు జరుగుతాయి, ఇప్పుడు ఉండేవే ముందు జరుగుతాయి. మా చిన్నప్పుడు పీటర్ పాస్టర్ గారు సైకిల్లో పోతున్న సువార్తకి, మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చా, మళ్ళీ మేము స్టార్ట్ చేస్తే మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చా, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. దేవుడు ఆపుడు తన పనిని ఎవరినో ఒకటి లేపుతాడు. దేవుడు ఎవరినో ఒకటి లేపుతాడు.
నన్ను లేపుదేవా అంటే దేవుడు ఏమన్నా క్రైన్ వేసి గడరేసి లేపడు, నువ్వు లేయాలంతే. నువ్వే ఏమంటారు అది, ఫెవికోల్ వేసుకొని క్విక్ ఫిక్స్ అంటుకొనిసినావు. నీ పని, నీ వ్యాపారం, నీ ఇల్లు, నీ పెండ్లాము, నీ పిల్లలు, ఇది తప్ప నీకు ఇవే చింతలేదు ఇంకా. అయ్యో వాళ్ళే వాడుకున్నా. ఇప్పుడు కొంతమంది చూడండి, సంతోష్ ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడంట, మరి నా ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఇవ్వలేదు? నీ విశ్వాసం ఏం చెప్పాడు యేసు ప్రభువు నలుగురిని? మీ నమ్మిక వాణిని స్వస్థపరిచింది. ఇంకొకటి చూడండి, రక్తస్రావం గల స్త్రీ, ఆమెను ఎవరు మోసుకొచ్చినారా? ఏం చేసిందామా? ఫస్ట్ ఏం చేసిందామా? వినింది. ఏం వినింది? ఈ దారిలో యేసు ప్రభు వెళ్తున్నాడు, ఆయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకారులు చేశాడు, నేను వెళ్ళి అతని అంగీ చట్టం కాదు, అది తప్పది మన తెలుగు తర్జుమాలో ఇదే తలీత్. యేసు ప్రభు పై వస్త్రం ముట్టిందామా, పై చెంగు ఉంటుంది కదా, ఇది యేసు ప్రభు వేసుకునే షాల్. ఇది ఆయనకి ఎప్పుడు షాల్ లాగా ఉంటుంది, అంటే యూదులంతా వేసుకుంటారు. ఆ ముట్టింది ఎందుకు సార్? ఇది తలీత్ అంటారు. తెలుసు కదా, ఈ దారం ముట్టిందా. మరి యేసు ప్రభు వేసుకున్న దారంలోనే శక్తి ఉంటే వేసుకునే శక్తి ఉంటుంది. యేసు ప్రభు యొక్క వేసుకున్నటువంటి వస్త్రం మీద, అందుకే పౌల వస్త్రం కూడా అనేకులు స్వస్థపరిచిందంట. పేతురు కర్చీపు స్వస్థపరిచిందంట. అది ఎప్పుడు కర్చీపులు అమ్ముకున్నారు డాక్టర్లు, అప్పుడు ఫ్రీ ఇస్తే ఇప్పుడు అమ్ముకున్నారు వ్యాపారం. అందుకే అంటాడు, మీరు నా మందిరమును ప్రార్థనా మందిరముగా పిలవకుండా వ్యాపారపు దొంగల గృహం. వ్యాపారం. దేవుడు పక్షపాతి మాత్రం కాదు, బాగా అర్థం చేసుకోండి. దేవుడు పక్షపాతి కాడు. కొంతమందిని దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు, కొంతమంది వాడుకోవట్లేదు కాదు. వారి వారి విశ్వాసమును బట్టి దేవుడు వాడుకుంటాడు అంతే. అలాగే సేవలు కూడా దేవుడు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అలాగే కుటుంబంలో కూడా మనకి ఎంత రావాలో దేవుడు అంతే ఇస్తాడు అని తెలుసు కదా. అడుగు వాటికంటే మరి నీ ఊహ ఎంతో నాకు దేవుడు తెలుసు కదా. నీ ఊహ ఎంతో దేవుడు తెలుసు కదా. దేవుడు ఏమంటాడు? పెద్దది అడగమంటాడు. మనకు పెద్దడికే భయము. ఇప్పుడు నేను చెప్తాను నా గురించి. ఇప్పుడు 1,00,000 మంది ఇచ్చాడు మన చర్చికి దేవుడు. ఇప్పుడు ఈ చర్య 1,00,000 మంది ఇచ్చాడు అనుకోండి. యాడ్ పెట్టుకుంటూ తీసుకొచ్చే వాళ్ళని ఈడ ఎంతమంది పడతారు? పడితే ఈడ ఆడ దీన్ని మనం బయటికి పోవాలా? మనం ఏం చేయాలా? మనం బయటికి పోతామా? బయటికి పోయి ఆలోచన ఉంటుందా? బయటికి పోయి ఆలోచన ఉంటుంది కొన్నిసార్లు. నాకు ఈడే ఉంటే బాగా, ఈడే ఉంటే బాగా, ఈడే ఉంటే బాగా. కప్పుకి ఎంతసేపు నాడుండాలా? దాని ప్రపంచమేమి. ఆ కప్పుని బయటికి తీసి వేస్తే అప్పుడు అర్థం, అబ్బా ఎంతుందా ప్రపంచం ఉంటుంది. కొన్ని కప్పులు బయటికి పోవవి. కొన్ని కప్పులు ఉంటాయి, మీరు చేసే తెలియదు. కొన్ని కప్పులు రాళ్లల్లో ఉంటాయి. అవి ఉంటాయి రాళ్లల్లో. అవి రాళ్ల లోపల మరి దేవుడు వాటి ఎట్లా పెట్టినాడో, ఎట్లా వాటికి ఊపిరాడుతుందో, మరి దానికి ఆహారం ఎట్లా తెలియదు, కానీ రాళ్లల్లో ఉంటాయి అవి. అవి రాళ్ళని బయటకు వస్తే దానికి అర్థమవుతుంది లోకం అంటే ఏమని. కొన్నిసార్లు మనం ఏమంటే, మనం వేసుకున్నటువంటి కంచె, మనం ఉండే ఆ యొక్క స్థలం మనల్ని బంధించి ఉంటాయి. అక్కడ బయటికి రావాలి. దేవుడు పక్షపాతి కాడు. నిజముగా నమ్మి ఉండాల. అంత సింపుల్. దేవుడు పక్షపాతి కదా. ఏం చేయాలా? భాగ్యమా ಏನು ಮಾಡಬೇಕು? ಏನಂತ గట్టి చెప్పాక మనకు వినపడదు. వాళ్ళు బాగా ఎర్రే నన్ను బాగా కాలేదు, వాళ్ళు బాగా ఎర్ర నన్ను బాగా కాలేదు, వాళ్ళు బాగా ఎర్ర నాకు బాగా. వాళ్ళకైనా నాకైనా నీకైనా నమ్మకం. ఇప్పుడు చెప్పండి, రక్తస్రావం కలిసి స్త్రీ ఏం చేసిందామా? వినేం చేసింది? ఇంట్లో ఉందా? ఆమె ఒకటి తీర్మానం చేసింది, నేను ఇంట్లో ఉన్నా సస్తాను. ఎందుకంటే 18 ఏళ్ళు రోగం ఆమెకి. ఇంట్లో ఉన్నా సస్తాను. అప్పుడు యూదుల సాంప్రదాయం ఏం తెలుసా? బయటికి వెళ్తే రాత కూడా చంపాలి. ఆడవాళ్ళు అంటారు కదా, ముట్టంటారు కదా. ఈ ముట్టైన వాళ్ళని ఇప్పుడు కొన్ని పంటలు చూస్తాను నేను, ఆడ రోడ్డు మీద పడబెట్టింటారు. ఆమె చలికి అట్లే ఉంటుంది. నాకు ఇప్పుడు బాగా జ్ఞాపకం ఉంది. మీ అమ్మలు ఎవరమ్మా నంజపురం కదా, ఇరమ్మా
నీకు జ్ఞాపకం ఉందా? నంజపురం పోయి మనం అందరూ ఒకసారి ఏదో ఫంక్షన్కి, మీ తమ్ముడు పెళ్ళికేమో తెలియదు, నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఒక ఆయమ్మాడ ఆ గుడిసెల పక్కన ఇట్లా కంచికాడ పండుకుంది బయట. నేను పోయి ఆయమ్మ నేను ప్రార్థన చేయకపోతే అక్కడ వచ్చి సార్ ముట్టదు, ఆయమ్మ ముట్టయింది ఆయన పల్లెటూరులో. నాకు ఇప్పుడు బాగా జ్ఞాపకం ఉంది. ఆయమ్మ ఆడ చలికి తనట్లాడుతూ ఉంది. ఎండ వచ్చిన చలి వచ్చిన ఏమంటే పల్లెటూరులో ఆచారాలు, పల్లెటూరేమి ఆచారాలు. మనిషి చస్తాడన్నా కూడా వాడు ఆచారం. ఇప్పుడు ఈమెకేమి, నేను ఇంట్లో ఉన్నా చస్తాను, బయటికి వెళ్ళి చస్తాను. సచ్చేవాడికి ఏముంది ఇంకా, సచ్చే వాళ్ళకి ఏముంది ఇంకా, ఏడనే సావే కదా. అయితే ఒకటి, యేసు ప్రభువులోకి వస్తే బ్రతుకుతాను నమ్మకం ఉండాలి. ఆమె నమ్మిందంటే నేను సచ్చేదేమో ఊరికే. అయితే ఒకటి ఏం తెలుసా, నేను బ్రతుకుతాను. ఎట్లా బ్రతుకుతాను? ఆయన్ని తాకితే. ఆయనని తాకితే కాదు, నేను ఆయన తాకితే. చూడండి చూడండి ఎంత ఉందో. చాలామంది ఏమో తెలుసా, ఆ పాస్టర్ మా మీద చేపెట్టి ప్రార్థన చేయలేదు, మా మీద మీరు యేసుప్రభు మీద చేపెట్టండి, యేసుప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అని పక్షపాతి కాదు. ఆయన ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన. యాయిరు వచ్చాడు, అయ్యా నా కొడుకు బాగలేదయ్యా, మా పనివాడు బాగలేదయ్యా. ఏమన్నాడు? పోయా అన్నాడు. యాయిరు కొడుకు బాగుపడ్డాడు. వాడు ఏమన్నాడు? అయ్యా నా కొడుకు అగ్గిలో పడుతుండే, నీళ్ళలో పడుతుండే, వాడు ఎవరు బాగా చేయలేదు, నీ శిష్యుల దగ్గర పిలుచుకోకపోతే. అప్పుడు వేసుకుంటూ ఉంటాడు విశ్వాసం, విశ్వాసం. శతాధిపతి ఉంటాడు, అయ్యా అయ్యా నా పనివాడు బాగలేదయ్యా, నువ్వు రాయ్యా. ఏసుప్రభు ఉన్నాడు, సరే మీ ఇంటికి వస్తాను పోన్నాడు. మళ్ళీ వాడు ఏమంటే శతాధిపతి వద్దొద్దయ్యా, నువ్వు ఒక మాట చెప్పయ్యా చాలు. ఏమంట? ఒక మాట చెప్పయ్యా చాలు, నా పనివాడు బాగుపడతాడు. ఆయన ఇంటికి వచ్చినాక అడుగుతాడు, ఏమయ్యా అంటే బాగుపడినాడయ్యా. అలాగే చిన్నది, ఒక చిన్న చచ్చిపోయింటుంది, పోయా ఏం చింత చేస్తావు, పోయా బాగుపడతా అంటే వాడి ఇంటికి పోయినా కడతాడు. ఎన్ని గంటలకి నా బిడ్డ బాగుపడింది అంటే నిన్న మధ్యాహ్నము 1 గంటకి. అప్పుడు వాడు ఏం మాట్లాడుతాడు యేసుప్రభుతో? ఏసయ్యా నా బిడ్డ బాగలేదయ్యా. యేసుప్రభు పో, నీ బిడ్డ బాగుపడే, చూడు పో, బాగుపడింది పో. విశ్వాసం, విశ్వాసం. దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా నమ్మడం అని కాదు, మనం నిజముగా ఒత్తి చెప్తున్నాను, నిజముగా. మనం అంటారా నిజంగా సత్యంగా అన్ని అబద్ధాలే. నిశ్చయముగా అదేంటి తెలుసా, నేను నిజముగా నమ్ముచున్నాను దేవుడు పక్షపాతి కాడు. దేవుడు నరమనుషుడు కాదు. మనమైతే చాలా పక్షపాతం చూపిస్తాం. ఇంట్లో పిల్లలకైనా బాగా చదివే కొడుకు బాగా ప్రేమిస్తాం, మొద్దుండేదాన్ని నువ్వింతే నువ్వింతే నువ్వింతే. యేసు పట్ల అనలేదు, అందరూ ఒకటే, ఆయనకి ఏ భేదము లేదు, అందరూ సమానమే. ఏ భేదం లేదు, అందరూ సమానమే. మనం చాలాసార్లు పక్షపాతం చూపిస్తాం, అది దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా నిజముగా నిజముగా. నువ్వు నిజంగా దేవుడిని గ్రహిస్తే, నువ్వు నిజంగా దేవుడిని నమ్ముకుంటే, నువ్వు దేవుని మాటకు లోబడతావు. నీవు నా మాటలు విని వాటిని గైకొని నడిచినడల ఐగుప్తులు కలిగిన ఏ రోగము నేను నీకు రానివ్వను. చూడండి, రానివ్వను అంతే. తర్వాత మళ్ళీ ఏమన్నాడు? ఒకవేళ వస్తే మళ్ళా నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. చూడండి, దేవుడు పక్షపాతి కాదు. వాళ్ళు బాగా చేశారు, నాకెందుకు బాగా చేయలేదు, వాళ్ళు బాగా చేశారు, నాకెందుకు బాగా చేయ. నీకెందుకు బాగా చేయలేదంటే నీలో నిజముగా విశ్వాసము లేదు, నిజముగా నమ్మకము లేదు. నమ్మాలంతే. 600 కానీ 106 కానీ. ఎట్లా నమ్మాలో తెలుసా? ఒకసారి చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. 10వ వచనం. అంజూరపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను,
చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. హలో, ఇది నమ్మకం. పంట బాగా రాస్తే ఫుల్ ఇంకా ప్రార్థన ప్రార్థన. పంట చేతికి రాలేదనుకో ఆనందిస్తామా? ఇప్పుడు మన పంట చేతి తక్కువ ఉండాలి. అందరూ వ్యాపారం చేసేవాళ్ళు ఆ పనులు ఈ పనిలో వ్యాపారంలో బాగా లాభం వచ్చింది అనుకో, మొక్కలు 1000 వాట్స్ ట్యూబ్లైట్ లాగా ఉంటాయి. కొద్దిగా ఎక్కువ కదా, కొద్దిగా నష్టం వచ్చింది అనుకో, ఎట్లుంటాయి? ఇప్పుడు 0 బల్బులు లాగా ఉంటాయి. నేను ఒకటి చెప్పిన, గంటు మీద 10 రూపాయలు లాభం వచ్చింది అనుకుందాం, సంతోషించాలా? గంటుకి గంటు డబ్బులు వచ్చింది అనుకో, అప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అసలు గంటకి నష్టమే రాదనుకో, సంతోషిస్తామా బాధపడతామా? నేను ఒక్కోసారి ఆలోచిస్తుంటాను, ఈ స్పెషల్ కాయగూరలు అమ్మేవాళ్ళని 10 రూపాయలకి 10 కట్టలు కొత్తిమీర అమ్ముతారు పాపం వాడు. 10 రూపాయలు కొత్తిమీర 10 కట్టలు పండించాలంటే వాడికి ఎన్ని రోజులు కావాలా? ఆ 10 కట్టలు పీకాడు కూలి ఎంత? ఇక వాడి పరిస్థితి ఎట్లా చెప్పండి. నేను ఎప్పుడప్పుడు నన్ను ఆ కొత్తిమీర అమ్మేటప్పుడు, ఈ 10 రూపాయలకి 2 కిలో టమాటా అమ్మేటప్పుడు నన్ను నేను పోల్చుకుంటాను వాళ్ళకి. ఎందుకు సార్, నేను కూడా వ్యవసాయకుడు లాగే. ఇది తోట నాది. ఈ తోటలో ఒక్కొక్కసారి ఎన్ని ఫలిస్తే కూడా అన్నీ కోసి అన్ని చేసిన ఇన్ని సమస్యలైనా ఇన్ని ఆత్మలేనా దేవా? వాడు చూడ అంత కష్టపడి, మళ్ళా మనం చూడ మనం ఎంత దరిద్రులు అంటే, వాడు 10 రూపాయలు 10 కట్టలు ఇస్తే ఏంటికి 12 అంటారు. మీ మొఖాలు ఎట్లా మొఖాలంటే బంగారు రంగిట్లా. వాడు ఇప్పుడు 1,40,000 అన్నాడు అనుకో, 1,40,000 వాడికి ఇచ్చి ఒక తొలం తీసుకొని, సెటు 50 రూపాయలు ఇవ్వ టీ తాగేకంట. సిగ్గులేని బతుకు అందరు కాదు, కొంతమంది 1,40,000 పెట్టి తులం బంగారు కొన్నాక 50 రూపాయలు సెటు టీ తాగేకంటది. ఇది ఏమన్నా బతుక ఇది? అరే వాడు చూడు కష్టపడి ఏమంటారు పంట పండించి కోసుకొచ్చి అమ్మిన తర్వాత 10 రూపాయలకి 10 కట్టలు కొత్తిమీర అమ్ముతుంటే ఇంకా 2 ఎక్కువ ఇవా? వాడు అడగండి బంగారాన్ని ఇంకో గ్రామ్ ఎక్కువేనా అని. హలో, ఇంకో గ్రామ్ బంగారు ఎక్కువయ్యపా, 1,40,000 తీసుకుంటావు కదా అంటే ఇస్తాడు వాడు. లేచిపోదాం ముందు అంటాడు వాడు. స్వస్థత ఎందుకు కలగట్లేదంటే నిజముగా దేవుని మీద నమ్మకం కలగట్లేదు. రెండవది, ఉంటే సంతోషంగా పాటలు పాడతాం. ఎన్ని తలచినా ఏది అడిగి మీ అంత అబద్ధాలోడు ఎవడు పాట పాడితే, మీ అంత అబద్ధాలోడు ఎవడు పాట పాడితే, ఎన్ని తెలిసినా ఏం అడిగినా జరిగే నిశ్చితం అయితే, పని ఉంటే సంతోషించు, పని లేకుండా సంతోషించు. పని ఉంటేనేమో ఇట్లా, పని లేకుండా పనే లేదు. ఈ వచనం చదవండి, ఏమన్నాడు అబ్బుకు ఇక్కడ? అంజూరపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు కాయకుండినను, చేలలోని పైరు పంట రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుచున్నాను. ఈ సంవత్సరం దేవుడు చెప్పినదే, నేను తలుపులు తెరిచాను, మీరు ప్రవేశించండి, నేను చూసుకుంటాను. ఇప్పుడు తెలిసి ఇప్పుడు నేను చూసుకుంటానని అంతే, నమ్మాలా? ఎట్లా చూసుకుంటావు దేవా? ఎట్లా ఇస్తావు దేవా? నీకెందుకు అవన్నీ? నేను ఎట్లా ఇస్తానో ఏం చేస్తాను, నీకెందుకు అవన్నీ? నేను నీకేం చెప్పినాను? నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను
నాకు ఆ మాట చాలా ఇష్టం. సంఖ్యాకాండంలో మాట ఉంటుంది, ఇదిగో యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, దాన్ని నెరవేర్చువాడు ఆయనే, ఆయన అబద్ధం ఆడుటకు నరమనుషుడు కాదు. నేను ఆ మాట నమ్ముతాను. ఒకసారి నేను ఇదే వచనం ఇదే వాక్యం ఒకసారి చెప్తుంటే ఆ చర్చి పాస్టర్ వాక్యం అంతా అయినాక, నీకేమన్నా చెప్తావు, మాకు తెలుసు మా పరిస్థితి అని. నేను చెప్తున్నాను అప్పుడు, అయ్యా పాస్టరు, నేను ఇప్పుడు చూస్తున్నావు నువ్వు నన్ను. నేను సేవకు వచ్చినప్పుడు గుడ్ ఫ్రైడేకి క్రిస్మస్కి నాకు ఇంట్లో అన్నం కూడా లేదు, అయినా నేను ఎప్పుడు దేవుడిని దూషించలేదు. మా పాత ఇంట్లో నాకు ఇప్పుడు బాగా నమ్మకం ఉంది. ఒకరోజు నేను ఏమది తోడగలిపోయినాను వాక్యం చెప్పేకి. ఆ రోజు ఈస్టర్ పండుగ ఇంట్లో ఏం లేవు, డెక్షలు అన్నీ ఖాళీ. బారుకు వస్తాడు, అన్నింటి చూస్తాడంట, ప్రార్థించి ఎట్లా పోతాడంట, మళ్ళీ వస్తాడు చూస్తాడు, ఏమి లేవు. నేను ప్రార్థన చేసినాను, ఇంటికి వస్తే ఏమంటే ఏం లేదా, ప్రార్థన చేస్తున్నాం, నమ్మదగిన దేవుడు ప్రార్థన చేస్తున్నాం. వసంత ఒక పాప ఒక అక్కని చనిపోయింది, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ మొన్న. వాళ్ళు చూడండి పాపం, వాళ్ళు ఎట్లా అంటే అంత మంచి విశ్వాసులు. కరోనాలో 3 తల్లి కూతురు, ఫస్ట్ ఒక పాప అమ్మ చెల్లి ఒక్కసారే చనిపోయినారు వాళ్ళు. అయితే నేను ఎప్పుడు వాళ్ళు తలుచుకుంటాను. ఆ రోజు వాళ్ళు మా సంఘస్థులు కాదు, ఏం కాదు, వాళ్ళు అసలు మనకు సంబంధం లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు దేవుడు ప్రేరేపించినాడంట. ఒక ఇంత మూట బియ్యం, పప్పు, నూనె, మసాలాలన్నీ తీసుకొచ్చి, క్రిస్టఫర్ నేను లేను అప్పుడు, శాంతి దీంట్లో, సరే నేను లేను, శాంతి దేవుడు మాకు చెప్పినాడు మీకు ఇమ్మని ఇచ్చి పోయినారు. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. నేను చెప్పినాడికి నువ్వు అనుకున్నా ఇప్పుడు చూస్తా చాలామంది క్రిస్టఫర్ సార్ని, అప్పుడు చూసిండల్లా సైకిల్ కూడా లేదు, నడిచిపోతుండే. ఇప్పుడే బాగా కారులో పోతావు, కారు తీసుకుని 30-40 ఏళ్ళకి పట్టే సేవ చేసి నాకు. నేను 1987లో నేను సేవకు వస్తే కారు తీసుకునింది ఎప్పుడు 23లో, అంటే ఎన్ని ఏళ్ళు పట్టా? 22, సరే 22. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు పట్టా? ఏం 4 ఏళ్ళు? 87 నుంచి 22వ సంవత్సరంకి దగ్గర 35 సంవత్సరాలు పట్టా. 36 ఇయర్స్ పట్టా. 36 ఇయర్స్ కింద ఇదే నా పరిస్థితి. సాలలో పశువుల్లో మంది కూడా లేరు జనం చర్చిలో. నాకు ఎప్పుడు బాగా నమ్ముంది, మనం చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు 6 రూపాయల పావుల, నా బైబిల్లో రాసి పెట్టాను కానుక 6 రూపాయల పావుల. ప్రీతమ్మ స్కూల్ ఫీజు 20 రూపాయలు, బారుకి 20 రూపాయలు, ప్రీతికి 40 రూపాయలు పోవాలంటే మళ్ళీ వచ్చింది 6 రూపాయల పావుల. మళ్ళీ ఆటోకి, రోజు టిఫిన్కి లెక్కేసుకోండి. నేను చెప్పిన ఆ రోజు మా అమ్మాళ్ళ ఇంట్లో పక్కలో మా అమ్మలు ఉండరు, నేను పోయి అడిగితే ఇస్తారు, అమ్మ పిల్లలకి అన్నం లేదమ్మా ఇమ్మ. నేను అడగను. నేను సేవకు వచ్చినప్పుడు దేవుడితో ఉడంబడి కదా చేసాను, ప్రభా నేను లేకున్నా మనుషులను అడుగును, ఉన్న మనుషులతో పోయి పొగుడుకోను, నువ్వన్నావు నన్ను అడుగు ఇస్తానన్నావు, నీకు నాకు ఉడంబడిక. నేను సేవకు వచ్చినప్పుడు దేవుడితో ఉడంబడిక అదే. నేను ఎవరిని కూడా ప్రభా నాకు తక్కువ ఉంది, ప్రభా నాకు తక్కువ ఉంది అమ్మా, మా అమ్మని అడిగింటే మా అమ్మ ఇస్తుంది, మా నాయన అడిగితే మా నాయన ఇస్తా. నేను చెప్పాను, నేను మనుషులను అడగను. మనుషులు నమ్మట కంటే, రాజులు ఆశ్రయించకంటే యెహోవాను ఆశ్రయించడానికి మేలు. ఒకవేళ మా అమ్మ కానీ మా అన్నోళ్ళు కానీ నాకు పెట్టింటే వాని సేవకి మేము సపోర్ట్ చేస్తే అంటారు, తెలుసా మీకు? వాని సేవకి మేము సపోర్ట్ చేస్తే మాది నేను చేసేవా? నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు దేవుడు. అబ్రహాం అది అంటాడు కదా, అబ్రహాం ఏమంటాడు మెల్కీసెదెకు దగ్గర, అబ్రహాంతో నువ్వు ఇవన్నీ ఇచ్చినావు కదా, సరే ఓకే ఒక పని చెయ్యి, ఈ డబ్బులు తీసుకొని నాకు మనుషులు నిమ్మంటే అబ్రహాం ఏమంటే తెలుసా, అయ్యా మెల్కీసెదెకు రాజా, షాలోము రాజా, నా మాటను నేను అబ్రహాముని ఆశీర్వదించితేని నువ్వెందుకు చెప్పలే? ఎవరు ఆయన తెలుసా? దేవుడే. షాలోము రాజు అంటే మెల్కీసెదెకు రాజు దేవుడే. అబ్రహాంకి ఇస్తే ఆయన గుర్తుపట్టలేదు దేవుడు, ఆయన మనిషి ఒక రాజు అనుకున్నాడు. అంటాడు, అయ్యా నేను మనుషులు నమ్మనయ్యా, నువ్వు ఇచ్చి నేను ఇచ్చింది మళ్ళీ నువ్వు నాకు ఇచ్చి నువ్వు నన్ను అబ్రహాము నేనే ఆశీర్వదిస్తానని చెప్తే అది ఈ మాట. నేను నిశ్చయముగా ఆయన పక్షపాతి కాడని నమ్ముచున్నాను. నమ్మాలి. నాకు దేవుడు తలుపు తెరిచాడు 26వ సంవత్సరంలో. నాకు ఏ కొరత ఉండదు, ఏ తొందర ఉండదు, ఏ బాధ ఉండదు. నాకు ఏదొచ్చినా నేను ఖచ్చితంగా జయిస్తాను, ఎందుకంటే ఆయన జయశాలి.
ఆయన అప్పుడు ఏం చేశాడు? మనం ఏమి యుద్ధం చేసే పనే లేదు. మనం చేయవలసిన యుద్ధం ఎల్లా ఒకటే, నమ్మడం అంతే. మనం చేయవలసిందల్లా ఒకటే, నమ్మాలి. ఇప్పుడు దేవుడు సాతాను తల చిదురు కొట్టాడు, వాడికి తలకాయ లేదు. మనం ఏం చేయాలి? వాడిని ఎక్కి అవతల పోవాలంతే. వాడి తలకాయ ఉందో లేదో అని చూసుకుంటుంటే చెప్పండి, నమ్మాలి. హబక్కూకు నమ్మాడు దేవుణ్ణి. నాకు శాలలో పశువులున్నా లేకపోయినా, మేకలున్నా గొర్రెలున్నా లేకపోయినా, పొలంలో పంట వచ్చినా లేకపోయినా, నేను యెహోవాయందే ఆనందించెదను. నా రక్షణకర్తకు దేవునియందు సంతోషించెదను. అదే మాట చెప్పాడు కదా ఫిలిప్పు 4:4. ఏమంటాడు? రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఐ విల్ సే అగైన్ అంటు థీ, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆనందించు, సంతోషించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభువును. ఈ 2026 సంవత్సరం ప్రతి ఒళ్ళు పడదాం. మీ కుటుంబాలు, మీరు, మీ జీవితాలు ప్రభువునందు ఆనందించేలాగున విశ్వసించండి, నమ్మండి. ఆయన నాకు తలుపు తెరిచి ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో నా కుటుంబానికి దేవుడు ఒక మంచి తలుపు తెరిచి ఉన్నాడు. ఆయన తెరిచిన తలుపును ఎవ్వడూ ముయ్యలేడు. నో మ్యాన్ కెన్ షట్ ద డోర్ విచ్ గాడ్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. నీ కొరకు దేవుడు తెరిచిన తలుపుని ఎవ్వడు ముయ్యలేడు. అయితే నమ్మకం కలిగి ఉండు. హబక్కూకు లాంటి తీర్మానం తీసుకో. అపోస్తల కార్యం రాసినటువంటి ఆ యొక్క అపోస్తల కార్యకర్త ఆయన అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడు, నేను నిశ్చయముగా ఆయన యందు నమ్మకం ఉంచి ఉన్నానని. ఈ ఉదయకాలమున నమ్మడం చాలా ప్రాముఖ్యం. విశ్వసించు దేవుని యందు. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతి ఆయను. యాకోబు దేవుడిని నమ్మకం ఉంచెను, ఆయన గొప్ప జనాంగముగా మార్చబడ్డాడు. ఇస్సాకు దేవుని యందు విశ్వాసం ఉంచెను, అతని జీవితంలో అతను కోసినటువంటి పంట ఎవ్వరు ఇప్పుడు దాకా కోయలేదని బైబిల్ సెలవిస్తుంది. అలాగే శిష్యులు, అపోస్తలులు ఆయన మాట చొప్పున వల వెయ్యగా విస్తారమైన చేపలు పట్టిరి. అది ఆయన మాట వినడంతో దొరికే ఆశీర్వాదం. కీర్తనాకాడు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి ఊరిన నాటబడిన వాడై ఆకు వాడక తమ కాలమునకు ఫలమిచ్చు చెట్టు వలె ఉండరు. అతడు చేయనదంతయు సఫలమగును. ఈ 2026 సంవత్సరంలో ఆయన తెరిచిన తలుపులో నువ్వు ప్రవేశించి ఆయన నమ్మకం ఉంచినట్లయితే నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు సఫలం చెందుతావు. హల్లెలూయా జీసస్. యేషువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. నీవు నిజముగా ప్రభా గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు. నువ్వు పక్షపాతివి కాదు ప్రభా నా తండ్రి. నువ్వు అందరినీ ఏకరీతిగా ప్రేమించుచున్న దేవుడు. మరి మధ్యాహ్నం దేవుని వైపు తిరుగు, దేవుడికి నీ హస్తాన్ని అప్పగించు. ప్రతి కుటుంబం నిశ్చయముగా ఆయన మీద విశ్వాసం ఉంచండి. ఆయన పక్షపాతి కాదు. ఒక కుటుంబాన్ని దీవించి మరొక కుటుంబాన్ని శపించేవాడు కాదు. ఒక కుటుంబాన్ని పట్టుకొని మరొక కుటుంబాన్ని విడిచిపెట్టేవాడు కాదు నా దేవుడైన యేసుక్రీస్తు. ఆయన అందరినీ అనగా అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు. ఆయన లోకం ఎంతో ప్రేమించి తన యందు విశ్వాసం ఉంచువాడు ఒక్కడ నశింపక నిత్య జీవం పొందినట్లు తన సొంత కుమారుని అనుగ్రహించెను అన్న మాట నమ్మదగినది. ఈ సంవత్సరం ఈ మొదటి ఆదివారం మొదలుకొని మిగతా 52 ఆదివారాలు దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు కలుగ చేసి నడిపించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమేడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన మీరు మాట్లాడిన మాట నమ్మదగినది. పౌలు అంటున్నాడు, ప్రభా నేను యేసునందు నమ్మిక ఉంచి ఉన్నాను, ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు,
నిజముగా ఆయన యందు నేను నిరీక్షణ ఉంచి ఉన్నానని. తండ్రి, మరి సభలో నేను మరి మేమందరం ప్రభా నీ యందు నిరీక్షణ ఉంచి ఉన్నాము తండ్రి. అయ్యా, మీరు ఆశీర్వదించుటకు నాయన చేతులు చాచి ఉన్న దేవుడవు తండ్రి. ఇదిగో నేను ఆ చేతులు చాచి ఉన్నాను, రండి మీ దీవెనలు పొందుకోమని సెలవిచ్చారు తండ్రి. గనక మీరు నాకు ఇచ్చిన అధికారంతో ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ప్రభా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఈ బిడ్డల మీదకి యేసుక్రీస్తు నామములో కలుగునిగాక అని ఘోషిస్తున్నాను. అయ్యా, అబ్రహామును ఆశీర్వదించావు, ఇస్సాకును ఆశీర్వదించావు, యాకోబును బహుగా దీవించావు తండ్రి. ఆ దీవెనలు యేసుక్రీస్తు ద్వారా ఈ రోజు నాకు మాకు మా అందరికీ కలుగ చేసావయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా, మమ్మల్ని ఆశీర్వదించడానికి నీకు ఇష్టమైంది ప్రభా, అందుకనే మాకు తలుపులు తెరిచారు ప్రభా. నేను తెరిచిన తలుపుడు ఎవరు ముయ్యలేని సెలవిచ్చారు ప్రభా. మీరు తెరిచిన తలుపులకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఎవరెవరు ప్రభా తలుపులు ప్రవేశించి ప్రభా మీలో స్థిరపడి నిలబడి ప్రభా జీవిస్తారో వారందరి కుటుంబాలకు ఈ రోజు మొదలుకొని ఈ సంవత్సరం అంతం వరకు ప్రభా మీ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఉండని గాక అని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.